నమస్తే, నేను మీ దేవేందర్. ధరణి భూభారతికి తేడా ఏంటి? భూభారతి అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొస్తుంది? అలాంటి సందర్భంలో మనం ఎలా లాగిన్స్ కావాలి? కొత్త ఆప్షన్స్ ఏమొచ్చాయని వివిధ ఇంటర్నెట్ సెక్టర్ వాళ్ళు, అలాగే మీ సేవ వారు, మిగతా వాళ్ళంతా కూడా పదే పదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ పైన ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న జర్నలిస్ట్గా మీ ముందు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను. అందులో ఏదైతే గూగుల్లో భూభారతి తెలంగాణ అని టైప్ చేస్తే వివిధ రూపంలో వివిధ విషయాలను కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయం కాకుండా భూభారతి తెలంగాణ అని తెలంగాణ స్టేట్ సర్వీసు ఇన్ఫో అని చెప్పేసి అని కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టి ఏ సైటు నేరుగా ఓపెన్ చేయాలి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. భూభారతి తెలంగాణ అని ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించి ఇన్ఫో, అంటే కేవలం భూభారతికి సంబంధించిన ఇన్ఫో, దానికి లాగిన్స్ అవన్నీ అడుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఎక్కడ కూడా క్లిక్ చేసినా కూడా అది ఇన్ఫర్మేషన్ మాత్రమే లాగడానికి ఉంటాయి. మిగతా అన్నీ కూడా వార్తలు వివిధ రూపంలో వచ్చినాయి, CCLA రికార్డ్స్ ఇవి మాత్రమే వస్తూ ఉంటాయి. వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు కాబట్టి, వాటిని చదువుతున్నారు కాబట్టి అవి గూగుల్లో పిక్ చేసుకుంది. కానీ మనం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. భూభారతి తెలంగాణ gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తేనే మనకు ఈజీగా ఈ ఇన్ఫో, అలాగే CCLA భూభారతి తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అని కూడా కొన్ని వస్తున్నాయి. సో వీటన్నిటిని మనం క్లిక్ చేసుకొని ఈ రికార్డ్స్, అలాగే లాగిన్స్, ROR ఇవన్నీ కూడా భూభారతి ఇన్ఫో అనే వేరే ప్రైవేటు వెబ్సైట్లు కూడా వస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, URLలో భూభారతి .telangana.gov.login అని చెప్పేసి అని ఉంది. ఇప్పుడు నేను లాగిన్ పేజీకి వచ్చాను. వాళ్ళకి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, భూముల రక్షణ ఏ విధంగా ఉండాలని, ప్రభుత్వం గోప్యంగా లేకుండా అన్ని ఆస్తులను ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పిన నేపథ్యంలో ఆ విధంగానే తయారు చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు సిటిజన్ లాగిన్ ఉంటుంది. సిటిజన్ లాగిన్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మనం కావచ్చు. యూజరు, అలాగే OTP, దీనికి సంబంధించిన కోడ్ కూడా క్లిక్ చేస్తే గతంలో ధరణిలో ఏ విధంగా ఉండేదో ఇప్పుడు కూడా అదే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. OTP రావడం జరిగింది. దానికి సంబంధించిన OTPని ఇక్కడ మనం చేస్తే ఈజీగా 9564 ఇలా చేసిన తర్వాత ఎంట్రీ కొడితే వ్యాలిడ్ OTP అని వస్తుంది. వ్యాలిడ్ OTPలో సక్సెస్ఫుల్ అని వస్తుంది. దీన్ని ఇట్లా లాగిన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పేరు, అలాగే మ్యూటేషన్స్ ఇవన్నీ కూడా యథావిధిగా రావడం జరుగుతుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్, ROR కరెక్షన్స్, మిస్లేనియన్స్తో పాటు నాలా కన్వర్షను, అలాగే అప్పీల్ అండ్ రివైజ్ అని చెప్పేసి కూడా వచ్చినాయి. వీటన్నింటినీ మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కూడా ఉంటుంది. అలాగే ఇందులో రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ అంటే సేల్ ఆఫ్ గిఫ్ట్ అనే రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్టిగేజ్, రిజిస్ట్రేషన్ ఆఫ్ లీజ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ GPA, రిజిస్ట్రేషన్ ఆఫ్ DAGPA ఇలా ఈ విధంగా చూస్తే రాటిఫికేషన్తో పాటు అన్ని ఆన్లైన్లోనే మీరే నేరుగా అప్లై చేసుకునేందుకు వీలుగా ఉంటుంది అని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్టిగేజ్ నుంచి మొదలుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ వరకు కూడా వస్తుంది. అలాగే మ్యూటేషన్లోకి వస్తే ఆఫీసర్లకు సంబంధించిన అప్లికేషన్ ఆఫ్ సక్సెస్ అయిందా, అలాగే ఏముంది, కోర్టు కేసెసా, మ్యూటేషన్కి సంబంధం ఏంది, పెండింగ్ ఏంది మ్యూటేషన్ అని చెప్పేసి కూడా వస్తున్నాయి. అలాగే ROR కరెక్షన్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్ ఫర్ పాస్బుక్స్ డేటా కరెక్షన్స్, గ్రేవియస్ రిలేటెడ్, అలాగే కోర్టు కేసెస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో వస్తాయి. ఒకవేళ మనం సంబంధించిన కోర్టు కేసు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే బై సిటిజన్, అలాగే మీ సేవ డేటా ఎంట్రీ చేసుకొని మనం చేసుకుంటే, మీ సేవకి వెళ్తే KYC చేసుకుంటే ఆ విధంగా డిపార్ట్మెంట్ కూడా లాగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ విధంగా కొంచెం పారదర్శకంగా ఉంది అని కూడా మనం చెప్పవచ్చు. అలాగే మిస్లేనియన్స్కి సంబంధించినవి కూడా అప్లికేషన్ ఫర్ GPS దాంతో, అలాగే ఏ విధంగా మనం తప్పుదారి జరిగినాయి అవన్నీ కూడా ఇందులో అప్లికేషన్ పెట్టుకునేందుకు యాజ్ ఏ సిటిజన్గా పెట్టుకునేందుకు కూడా వీలుగా ఉంది. ఇంకోటి అప్లికేషన్ ఆఫ్ నాలా వితౌట్ పాస్బుక్, అప్లికేషన్ ఆఫ్ పెండింగ్ నాలా ఉంటే కూడా దాన్ని కూడా చేసుకునేందుకు. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా వీళ్ళు చేయడం, ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ సామాన్య సిటిజన్కి వీలుగా ఫ్రెండ్లీగా ఉండే విధంగా కూడా చేసుకోవడం జరిగింది. అలాగే మార్కెట్ వాల్యూ, ల్యాండ్ డీటెయిల్స్, అలాగే ప్రొహిబిటెడ్ లిస్టు, ఈ చలన్ అప్లికేషన్ స్టేటస్ కూడా వీళ్ళు ఉంచడం జరిగింది. అందులో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, సెర్చ్ ఈసీ ఇవన్నీ ఉన్నాయి. ప్రధానంగా చాలామంది మనం చూసుకున్న నేపథ్యంలో డాక్యుమెంట్ని ఎక్కువగా పరిశీలించే వాళ్ళు ఈసీలను, డాక్యుమెంట్ ల్యాండ్ సెర్చ్ను, అలాగే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ కూడా ఎక్కువ కొడుతుంటారు, ఈసీ లాంటివి. అవన్నీ కూడా ఎంబడే ఇక్కడ గతంలో కంటే మెరుగైనగా, అలాగే పారదర్శకంగా కూడా అన్ని డాక్యుమెంట్లని ఉంచేందుకు అంత బాగుంది అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి లాగిన్స్ అయ్యేటప్పుడు కొన్ని సైబర్ నేరగాళ్ళు వేరే విధంగా లాగిన్స్ క్రియేట్ చేసి వారందరూ ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి భూభారత్కి సంబంధించిన క్షుణ్ణంగా ఎక్కడెక్కడ
లూప్స్ ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి సిటిజన్స్కి, వాటన్నిటిని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇట్లో మీ దేవేందర్ రెడ్డి.